హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రైతన్నలకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. పీఎం కిసాన్ నిధులకి సంబంధించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకి సంబంధించినటువంటి రైతు భరోసా పథకం సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఈ మూడు పథకాలకి సంబంధించి లబ్ధి పొందేటటువంటి ప్రతి రైతన్న కూడా ఇక్కడ నేను వీడియోలో చెప్పేటటువంటి 3 పాయింట్స్ కనుక మీరు చేసినట్టయితేనే ఈ డబ్బులైతే మీ యొక్క ఖాతాలలో జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతన్న కూడా వీడియోని చివరి వరకు చూసి ఈ 3 పాయింట్స్ అనేది మీరు కూడా చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. 22వ విడతకి సంబంధించినటువంటి పేమెంట్ తేదీ కూడా ఫిక్స్ అయినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఈ వీడియోలో ఆ టాపిక్ని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతన్న జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలుసు, ప్రధానమంత్రి మోదీ గారైతే 2019లో ఈ యొక్క పథకాన్ని పీఎం కిసాన్ యోజన అనేటటువంటి పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ప్రతి రైతన్నకి పెట్టుబడి సాయం అందించాలి, ఆర్థిక భరోసా అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో 2019లో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు 21 విడతలుగా ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి నిధులను అయితే రైతుల ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా 22వ విడతకి సంబంధించినటువంటి నిధులని మనకి ఫిబ్రవరి 2వ తారీఖు రోజు నుండి పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. కాబట్టి పార్లమెంటు బడ్జెట్ కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ బడ్జెట్లో పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులని ఈ బడ్జెట్ రూపంలో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. 22వ విడత కూడా మనకి ఫిబ్రవరి చివరి వారంలో ఇస్తారు అని చెప్పేసి జాతీయ మీడియా కథనాల ద్వారా మనకైతే అర్థమవుతున్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ బడ్జెట్లో ఈ వ్యవసాయానికి సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఏటా 6,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ యొక్క నిధిని 9,000 రూపాయలకి పెంచాలి అని చెప్పేసి కూడా చాలా రకాల ప్రతిపాదనలు, విన్నపాలైతే ఇక్కడ మంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి చేరడం జరిగింది. 100కి 100% ఈ విడతలో భాగంగా ఖచ్చితంగా దీన్ని 9 లేదా 10,000 రూపాయలకి పెంచేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అయితే దీనితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో మనకి రైతు భరోసా పథకం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి రైతన్నలకైతే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతన్నకి కూడా పీఎం కిసాన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అన్నదాత సుఖీభవ పథకం కూడా అదే రోజున రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులు ఆ డబ్బులు కలిపి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. సో వీరందరికీ ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతన్నకి కూడా మీకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఈ డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే మనకి తెలంగాణకి సంబంధించినటువంటి రైతన్నలకి రైతు భరోసాకి సంబంధించి ఇంకా అఫీషియల్ డేట్ అయితే ఇవ్వలేదు. సో అవి కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. 13వ తేదీన రిజల్ట్ ఉంది. కాబట్టి సో మనకి సెకండ్ వీక్ అంటే 14, 15 ఈ 2వ వారంలో ఈ డబ్బులని రైతుల ఖాతాలలో జమ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి 3 పనులు చేస్తేనే మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది కదా. ఆ 3 పనులు ఏంటి అంటే, వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతన్న కూడా వీడియో చాలా ఇంపార్టెంట్ది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి రైతన్నలకి వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇందులో భాగంగా మొదటి పని వచ్చేసి మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉందా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి.
ఈ డబ్బులు అనేది మీకు డీబీటీ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అకౌంట్లో డబ్బులని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అనేది ఉన్నట్లయితేనే ఈ డబ్బులు అనేది మీకు రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండవది వచ్చేసి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఏదైతే ఉందో దానికి మొబైల్ నెంబర్ లింక్, అదేవిధంగా ఆధార్ కార్డు లింక్ అనేది కూడా ఉండాలి. ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా మీరైతే గమనించాలి. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి మీకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ఉందా లేదా, అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉన్నవారికే ఈ 3 పథకాలు కూడా మీకు మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫార్మర్ ఐడి లేనట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళినట్టయితే లేదా మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏఈఓ గారి వద్దకు వెళ్ళినా కూడా ఈ ఐడి అనేది మీకు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకొని ఉండాలి. సో అది కూడా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఈ విధమైనటువంటి పనులు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ కానివ్వండి, ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా మీరు పొందేటటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన రైతన్నలకి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.